అంటే అక్కడ అన్ని భోగభాగ్యాలు అక్కడ ఉన్నాయి. వాడు ముందు వైకుంఠానికి పోడు, బ్రహ్మలోకానికి పోడు, కైలాసానికి పోడు. వాడు ముందు పోయేది ఎక్కడికంటే ఇంద్రుడి మీదకి. ఎందుకంటే అన్ని భోగాలు అక్కడే ఉంటాయి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇంద్రుడి గృహములో నీవే శ్రీనిధి. ఇంద్రుడికి అంత వైభవం ఉంది అంటే అదంతయు నీ యొక్క చలువే. చంద్రునిలో చల్లని వెన్నెలవి. మనం ఇందాక చెప్పుకున్నాం, పౌర్ణమి రోజు కొల్హాపూర్ లక్ష్మీదేవికి మంచి విశేష పూజలు జరుగుతాయని. అంటే ఇక్కడ చెప్తున్నాడు, అక్కడ చంద్రుడు చల్లగా ఉన్నాడు కాబట్టి ఆ చంద్రుడి యొక్క చల్లదనము నీవే. అంతే కదా. మనం ఒక్కొక్కసారి బిడ్డలు మంచి స్థాయిలో ఉన్నారనుకో, కొంతమంది అంటుంటే నేను విన్నాను, ఆ తల్లిదండ్రుల గర్భాశయం మంచిది, ఆ తల్లిదండ్రుల ప్రేమ మంచిది, ఆ తల్లిదండ్రుల పెంపకం మంచిది అంటారు. అంతే కదా. పిల్లలు పాడైతే ముందు ఏమో వాళ్ళ అమ్మ నాన్న ఇలా చేసారేమో అంటారు. ఇది మున్లోకాలకు కాంతివి నీవే. ఎందుకంటే మున్లోకాలకి ఇప్పుడు డబ్బు ఉంటేనే అందరం కనబడుతున్నాడు, కాంతి నీవే. బ్రహ్మ నీ సహకారముచే సృష్టి రచన చేస్తున్నాడు. బ్రహ్మదేవుడు అంతటి వాడు నీవే ఆయన దగ్గర సరస్వతీదేవి అంశగా ఉండి ఆయనకి సృష్టిని చేయడానికి సహాయపడుతున్నావు. నిజమే కదా. మన ఇంట్లో మన భార్య లక్ష్మి అవుతుంది, సరస్వతి అవుతుంది, గౌరీ అవుతుంది, కాళీ కూడా అవుతుంది. అంటే మీరు చూడండి ఎలా అనుకుంటారో. మనం తీసుకునే డబ్బులు ఇచ్చి మన భార్యకి ఇచ్చినప్పుడు, ఏమండి ఇంత పొదుపుగా వాడుకోవాలి, ఇంత చక్కగా వాడుకోవాలి, ఇంత వాడుకోవాలి, రేపు వల్ల పిల్లలు ఫీజులు కట్టాలి, వాళ్ళకి ఇన్ని ఉంటాయి అవి ఉంటాయి అంటే చూడండి, సరస్వతీదేవిలాగా లెక్కలు వేస్తుంది, లక్ష్మీదేవిలాగా డబ్బులు ఖర్చు పెడుతుంది, అలాగే గౌరీదేవిలాగా వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇస్తుంది, అలాగే ఎక్కడైతే పిల్లలు తప్పు చేసినా, భర్త తప్పు చేసినా కాళీలాగా కోపపడుతుంది. ఇది అన్నమాట. విష్ణువు నీ సహాయముతో ప్రపంచమును పాలించుచున్నాడు. విష్ణువు ఏం చేస్తున్నాడంటే నీ యొక్క సహాయముతో సమస్త సృష్టిని స్థితి లయకారకుడు కదా మనం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. మహాదేవుడు నీచే మోక్షం ఇస్తున్నాడు. మనకి కాశీలో లక్ష్మీదేవి లేదు, కాశీలో మనకున్నది మోక్షలక్ష్మి. కాశీకి మరొక పేరు ఉంది, మోక్ష నగరి. కాశీకి మీకు ఇవన్నీ పేర్లు ఒకరోజు చెప్తాను. ఆ పేర్లన్నీ నేను 108 పేర్లు కలెక్ట్ చేసి పెట్టి ఉన్నాను కాశీ గురించి. అందులో కాశీకి ఒక పేరు మోక్షనగరి. అంటే కాశీకి మనం వెళ్తే మోక్షాన్ని ఇచ్చేస్తుందట ఆవిడ. మోక్ష నగరి అంటే మనకు ఒక చెట్టుకి ఒక పండు ఉందనుకోండి, అది మామిడి చెట్టు అంటాము. ఎక్కువననుకో అది పండ్ల గుర్తున్న మామిడి చెట్టు అంటాం కదా. అట్లా నగరి అంటే మోక్ష నగరి. అంటే ఈ నగరంలో ఎక్కడున్నా మోక్షం వస్తుంది. నీవే స్థృతి సృష్టి స్థితి లయ కారకులకు. అంటే బ్రహ్మదేవుడికి, విష్ణువుకి, అలాగే ఈశ్వరుడికి పక్కన శక్తిగా ఉన్న రూపానివి నీవే అంటున్నాడు. నీవే సర్వకారణములకు కారణ రూపివి. ఇప్పుడు చూడండి ఇక్కడ అంటున్నాడు, అమ్మా నీవే సర్వకారణములకు కారణ రూపివి. అంటే ఇప్పుడు నేను ఒకవేళ కాశీని వదిలి వచ్చానంటే కూడా ఇందులో నీ భాగము కూడా ఉంది. అంతే కదా. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కదలనట్టు ఈయనేమంటున్నాడు, అమ్మవారు అన్ని ఆవిడ అనుమతితోనే అవుతుంది. దక్ష ప్రజాపతి అంతటి వాడు దాక్షాయణిగా ఉన్నటువంటి అమ్మవారిని నీవు నా కూతురివి అన్నాడు ఆయన. ఒరే నేను నీ కూతురిని కాదురా, నేను జగజ్జనని. నా యొక్క కను సైగలతోనే లోకము నడుస్తూ ఉంటుంది. పూర్వము నీవు ఘోర తపస్సు చేసి నన్ను కూతురుగా వరం పొందావు, అందుకు వచ్చాను నీ ఇంటికి. నువ్వు ఇంకా నా కూతురుని పట్టుకున్నావు కాబట్టి నువ్వు నా కూతురని తప్పు చేస్తున్నావు కాబట్టి ఇక నీ కూతురుగా నేను ఉండను అని కదా ఆమె దక్ష యజ్ఞములో సతీదేవి చేస్తుంది. ఇది అన్నమాట. విష్ణువు నిన్ను పొంది స్తుతింపబడుతున్నాడు. విష్ణువమ్మ లక్ష్మీదేవి లేకపోతే విష్ణువుకి పేరు లేదు, ప్రతిష్ట లేదు. ఇది నిజం అనుకొని నమ్మొచ్చు మనం. ఎలా అంటే చూడండి, వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి అలిగి కొల్హాపూరికి వచ్చేసింది. అక్కడికి వచ్చి ఏదో యుగం అయిపోయింది. మళ్ళీ మన కలియుగం వచ్చేటప్పటికి ఆ లక్ష్మీదేవి లేనప్పుడు ఆయన శ్రీనివాసుడిగా వైకుంఠంలో వచ్చి తిరుపతికి వచ్చాడు. అలా వచ్చిన వాడు మళ్ళా పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేక అప్పు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ అప్పు కడుతున్నాడు. అంటే చూడండి, లక్ష్మీదేవి దగ్గర లేనప్పుడు లక్ష్మీపతి అప్పుల పాలైపోయాడు.
ఇప్పటికీ వడ్డీ కడుతున్నాడు. అంటే చూడండి ఆయన ఏం చెప్తున్నాడు, విష్ణువు నిన్ను పొంది స్తుతిస్తున్నాడు. అంటే నువ్వు నిన్ను పొందాడు కాబట్టి ఆయనకి పేరు ప్రతిష్ట లక్ష్మి అన్నీ, నువ్వు లేకపోతే ఏమీ లేవు అన్నీ. అందుకే ఆయన హృదయంలో పెట్టుకుంటాడు. నీ దయకు పాత్రులైన వారు మహావీరులు. ఎవరైనా వారు మహావీరులు, ఎవరైనా నీ దయగాని ఉన్నట్లయితే వాళ్ళు ఎలాంటి వారు అవుతారంటే మహావీరులు అయిపోతారు వాళ్ళు అని చెప్తున్నాడు. వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఆయన చెప్తున్నాడు, అమ్మ నువ్వు ఎక్కడెక్కడ ఉంటావో వారి స్థానాలు చెప్తున్నాడు. అంటే మనకి మహాలక్ష్మి ఎక్కడ ఉంటుందో ఆ స్థానాలు మీరు ఒక్కసారి మీరు జాగ్రత్తగా వినండి. ఎవరికైనా చిన్నవాళ్ళకి చెప్పుకునే ప్రతి మహాపండితులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళలో ఉంటుందంట మహాలక్ష్మి. ఎందుకంటే వాళ్ళు పాండిత్యాన్ని బట్టే వాళ్ళకి లక్ష్మి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఏమీ చెప్పాను, 4 మాటలు నాకేదో రాసుకొచ్చుకునే చెప్తున్నాను. మా అమ్మల వీళ్ళు ఏదో రోజు తెచ్చి నాకు పెడతారు, వాళ్ళకి నేను పెట్టాల్సింది వాళ్ళు నాకు పెడతారనమాట. ఇది మహాపండితుల దగ్గర ఉంటుంది. అలాగే మహాగుణవంతుల దగ్గర ఉంటుంది. ఎవరికి గుణం ఉంటుందో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుందంట. అందుకే చూడండి, 100 మందిలో ఎవరైనా ఒక మంచి గుణం ఉన్నవాడు, ఒక పద్ధతిగా ఉన్నవాళ్ళు కనపడ్డారనుకో, మనం వాళ్ళు ఇటు చూసి వాళ్ళు నువ్వు రా అని పిలుస్తాం. మనం ఒక్కొక్కసారి ఎక్కడో 100 మందిలో ఎవరికో పసుపు కుంకుమ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, మనం చూస్తూ ఉంటారు, అక్కడున్న పెద్దవాడి బాగుంది ఆమెని పిలుస్తాం. ఇది ఇక్కడ అనమాట. గుణవంతులు ఎక్కడ ఉంటారో, ధన్యులు అంటే ఎప్పుడు సంతోషంగా ఉంటారో వాళ్ళ యందు నువ్వు ఉంటావు. అలాగే పూజ్యులైనటువంటి వారు అంటే పెద్దవాళ్ళు మీలాంటి వారి యందు శుచిగా ఉన్నవారు, ఎవరి వద్ద శుచి ఉంటుందో వాళ్ళ దగ్గర, వీరత్వం ఉన్న పురుషుల దగ్గర ఉంటుందట ఆవిడ. ఒకానొక సందర్భంలో మనకి అష్టలక్ష్ములు ఉన్నాయి కదా, ఈ అష్టలక్ష్ములు ఉన్నప్పుడు ఒక రాజు దగ్గర ఆ అష్టలక్ష్ములు ఉన్నారట. ఆ రాజుకి అష్టలక్ష్ములు కనబడతారట. ఆ రాజు తపశ్శక్తికి అలా కనబడుతూ ఉంటే ఆ రాజు ఏదో కొన్ని రోజులు ఆ లక్ష్ములతో పూజ చేయడమో వాళ్ళకి ఏదో చేయడమో అని అశ్రద్ధ చేశారట. 8-7